ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 6వ అధ్యాయము. అప్పుడు సీతమ్మ హనుమంతుడితో ఇలా చెప్పసాగింది. పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడు ఆ వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక బల్లూకం పడుకుని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే బల్లూకం తినేస్తుంది, కిందికి వెళితే పులి తినేస్తుంది. ఆ స్థితిలో పులి బల్లూకంతో, వాడు నరుడు, మనిద్దరము క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కనుక వాడిని కిందికి తోసేయి అంది. అప్పుడు బల్లూకము, వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్లు. వాడు నాకు అతిథి, కనుక నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిథ్యం ఇస్తున్నాను అంది. ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపు అయ్యాక బల్లూకం వేటగాడితో, నాకు పెద్ద పులి చేత ప్రమాదమే, నాకు నిద్ర వస్తుంది, నిద్రొస్తే జారి కింద పడిపోతాను, అందుకని నేను నీ ఒడిలో తలపెట్టుకొని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు అంది. అప్పుడు ఆ వేటగాడు తప్పకుండా పడుకో అన్నాడు. ఆ బల్లూకం పడుకున్నాక పెద్ద పులి అంది, దానికి నిద్ర లేచాక ఆకలి వేస్తుంది, అది సహజంగా క్రూర జంతువు కాబట్టి నిన్ను చంపేసి తింటుంది, అందుకని ఇదే అదను, నువ్వు ఆ బల్లూకాన్ని కిందికి తోసేయి, అప్పుడు నేను బల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తరువాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అంది. ఆ మాట వినగానే వేటగాడు నిద్రపోతున్న బల్లూకాన్ని తోసేశాడు. ఆ బల్లూకము కిందికి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టు కొమ్మను పట్టుకొని పైకెక్కింది. అప్పుడు ఆ పులి, చూశావా, నిద్రపోతున్న నిన్ను వాడు కిందికి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే, మనం మనమే, అందుకని వాడిని కిందికి తోసేయి అంది. అప్పుడు ఆ బల్లూకము, అపకారం చేసిన వాడే అయినా వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారం చేయకూడదు, కాబట్టి నేను వేటగాడిని తొయ్యను అని బల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి క్షత్రియకాంతనై రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలను చంపేస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతానా? చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడైపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చేయకూడని పనులు చేశారు, వీళ్ల మీదే కదా నేను దయతో ఉండాలి, వీళ్ళందరికీ నా రక్ష అంది. అమ్మా, ఈ మాట చెప్పటం నీకే చెల్లింది అని సీతమ్మతో అని అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గరకు వెళ్ళి, రామ, సీతమ్మ నీ దర్శనం చెయ్యాలి అనుకుంటుంది అని రాముడితో చెప్పాడు. అప్పుడు హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెం సేపు ఆలోచించాడు. ఆయన కళ్ళలో నీళ్లు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి ఒకసారి భూమి వంక చూసి తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి, విభీషణ, నువ్వు లోపలికి వెళ్ళి సీతకు నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి పట్టువస్త్రం కట్టించి అన్ని అలంకారాలు చేసి నా దగ్గర ప్రవేశపెట్టు అన్నాడు. రాముడు మాటలో విన్న విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరకు వెళ్ళి, సీతమ్మ, నువ్వు తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని ఒంటి నిండా అలంకారాలు చేసుకొని వస్తే రాముడు నిన్ను చూడాలి అనుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు సీతమ్మ అన్నది, నేను ఎలా ఉన్నానో అలాగే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనసు కోరుకుంటుంది అన్నది. విభీషణుడు అప్పుడు, అమ్మా, ఇది రామాజ్ఞ, ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యటం మంచిది, అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాభరణములను ధరించి మంచి భూషణాలు వేసుకుని రాముడికి దర్శనం ఇవ్వమ్మా అన్నాడు. సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్న తరువాత పరదాలు కట్టిన ఒక పల్లకీ ఎక్కించి రాముడి దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషము, దైన్యము, కోపము కనపడ్డాయి. అప్పుడు రాముడు, మీరావిడను పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు, దిగి నడిచి రమ్మనండి అన్నాడు. అలా నడిచి వస్తున్న సీతమ్మను చూడటం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు. ఆ వానరాలు ఇప్పటిదాకా సీతమ్మను చూడలేదు. అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలను వెనక్కు తొయ్యమన్నాడు. రాముడన్నాడు, ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేశారు, అప్పుడు ఆవిడ నడిచొస్తుంటే వాళ్లను కొట్టి దూరంగా తోసేస్తారా? వాళ్ళందరూ సీతను చూడాల్సిందే. ఎవరైనా ప్రియబంధువుల వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటికి రావచ్చు. ఇవాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు, నా పక్కన ఉండగా సీతను చూడటంలో దోషం లేదు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, రామా, ఎవరికోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో ఆ సీతమ్మ మీ దగ్గరకొచ్చింది అన్నాడు. అప్పుడు సీతమ్మ రాముడి దగ్గరకు వచ్చి తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవటం వల్ల ఏడుస్తూ ఆ ముసుగులో నుంచి ఆర్యపుత్ర అని అలా నిలబడిపోయింది.